హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ కే ఛానల్. మేమైతే పౌర్ణమి రోజు మార్నింగ్ 4 o'clockకే లేచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకనంటే పౌర్ణమి కదా, మాకైతే కేదారేశ్వర స్వామి వారి వ్రతం అయితే ఉంది. ఆ వ్రతాన్ని ఆచరించక ముందు మేము పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉపవాసం అయితే ఉంటాము. ఇంకా సరే అయితే ఎర్లీ మార్నింగే లేచి ఇంకా మొత్తం పనంతా చేసుకొని స్నానాలు అవి చేసేసి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి. నేను, మా వారు, మా తోటికోడలు, మా మరిది గారు, మా బాబు అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలామంది జనం అయితే ఉన్నారు. ఇంకా సరే మాకు ఇంకా ముందు ఎక్కడ ప్లేస్ దొరకలేదండి. నేను మా తోటికోడలు ఇద్దరం పక్క పక్కన కూర్చొని చేసుకుందాం అనుకొని ఇంకా బాగా చివరికి అయితే వచ్చేసాము. ఇంకా బాగా చివరికి వచ్చిన తర్వాత ప్లేస్ అయితే ఉంది. ఇంకిద్దరం పక్క పక్కనే కూర్చొని పూజ అయితే చేసుకున్నాము. మా వారి వీడియో అంతా తీసుకొని వచ్చేసరికి నేనైతే ఇంకా ముగ్గు వేసేసుకున్నాను. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్తే గుళ్ళోకి వెళ్తే అప్పుడే వచ్చాడట్లేము. ఇంకా సరే మేమైతే పూజ చేసుకుంటాం కదా అని చెప్పి మా వారు బాబుని ఎత్తుకున్నారు. నేను ఇంకా ముగ్గు అది పెట్టుకొని గౌరీదేవిని చేసుకొని తాంబూలం పెట్టుకున్నానండి. తాంబూలము, ఒత్తులు అన్నీ పెట్టుకున్నాను దీపారాజన చేద్దామని చెప్పి. 365 రోజులు 365 ఒత్తులు అయితే నేను మొన్నే చేసుకున్నానండి. కాకపోతే ఈసారి మళ్ళీ మా వారి పేరు మీద, మా బాబు పేరు మీద అయితే వెలిగించాను. ఇది 365 ఒత్తులు అని అంటే 365 రోజులు దీపం పెట్టినట్టండి శివయ్యకి. అందుకని చెప్పి నేనైతే మొన్నే వెలిగించాను. ఇంకా మా బాబు చేత, మా వారి చేత అయితే ఆ రోజు పౌర్ణమి రోజు అయితే వెలిగించానండి. ఇట్లాగా సోమవారం అయినా చేసుకోవచ్చు, పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఆఖరి రోజు పోరిని స్వర్గానికి పంపించిన రోజైనా సరే చేసుకోవచ్చు. ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నామండి నేను, ఈయన. ఇంకా అగరవత్తులు అయితే గాలి వస్తుంది కాబట్టి ఆరిపోతూనే ఉన్నాయి. ఇటు నుంచి అటు తీసుకెళ్ళేలోపు ఆరిపోతున్నాయి. ఇంకా అట్లానే వెలిగించాము. మా బాబు అయితే మాతో పాటే 4:30 కల్లా లేచాడు. మాతో పాటే స్నానం చేసేసి ఇంకా గుడికి వచ్చాడండి. వాడికి దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువైపోతుంది రోజు రోజుకి, అంత బుడ్డోడైనా సరే. ఇంకా పూజ అయితే బాగా జరిగిందండి, నాకైతే బాగా నచ్చింది. నేను ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చుకొని శివయ్యకి కూడా చూపించుకున్నానండి. ఎంతో ప్రశాంతంగా ఉండిద్దండి. కాకపోతే మాకు పౌర్ణమి రోజు నోములు ఉండడం వల్ల ఇంతకుముందు సారి అయితే నేను రాలేదండి. నాకు బాబు చిన్నపిల్లోడు, ఇంకా 2 months బాబు. అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే నేను రాలేదు. ఈసారి అయితే మా తోటికోడల్ని అడిగితే వెళ్దాం అక్క అని చెప్పేసి అనింది. ఇంకిద్దరం అనుకున్నాము. అనుకొని ఇంకా మా అత్తయ్యతో అన్నీ తెప్పించుకొని మార్నింగ్ ఇంకా లేచి ఇంకిద్దరం అయితే రెడీ అయిపోయి వీళ్ళని కూడా ఇంకా మా వారిని, మా మరిది గారిని కూడా అడిగితే తీసుకెళ్తామన్నారు. ఇంకా బయలుదేరాము. గుడికి వెళ్ళి దర్శనం మొత్తం పూజ అంతా చేసుకొని మళ్ళీ నాగేంద్ర స్వామి దగ్గర కూడా పూజ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చామండి. ఇంక దీపాలు వెలిగించిన తర్వాత, ఒత్తులు వెలిగించిన తర్వాత మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ రోజు 7 o'clockకే ఆఫీస్ అంట, వెళ్ళిపోయారు. ఆ పొగకైతే కళ్ళు మంటలు పుడుతున్నాయండి. మా వాడైతే అసలు చూడలేకపోతున్నాడు. అందులో నిద్ర కూడా వచ్చేస్తుంది. 4 o'clockకే లేచాడు కదా. ఇంకా ఫోటోలు అవన్నీ అయితే దిగేసామండి. దిగేసి ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాను. చాలా ప్రశాంతంగా అయితే ఉండిద్దండి. కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళి ఇట్లా దీపారాధన చేసుకొని పూజ అది చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది. నాకైతే ఉండిద్ది. బాబుతో కుదరదు కాబట్టి నేనైతే వెళ్ళను. మళ్ళీ వాడిని ఏడిపించి ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని ఏడిపించి వెళ్ళడం కన్నా ఇంట్లోనే దేవుడికి పూజ చేసుకుంటే బాగుండిద్ది కదా అని చెప్పి ఏదో ఒకటి మనకున్న దాంట్లోనే ప్రసాదంగా పెట్టుకొని
పెట్టొచ్చు. నేనైతే అలానే పెట్టుకున్నాను. ఇక మాకైతే ఈవినింగ్ 6:00 కల్లా కార్తీక పౌర్ణమి నోములైతే స్టార్ట్ చేసేసామండి. ఇదిగోండి మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఇస్తరాకులు పెట్టి మర్రి ఆకులు, మర్రి ఓడలతో మేమైతే గౌరీదేవిని అలంకరించుకుంటాము. సన్నికల రాయిని గౌరీదేవిగా చూసుకొని ఆమెకే పసుపు రాసి బొట్లు పెట్టి, ఆ సన్నికల రాయి మీదేమో పువ్వులు పెట్టి తాంబూలం 5 తాంబూలాలు పసుపు కొమ్ము, అరటికాయి, ఆకు వక్క పెట్టి అయితే మేమైతే చేసుకుంటామండి. చాలామంది కొంతమందికి సోమవారం నోములుంటాయి, కొంతమందికి శుక్రవారం నోములుంటాయి, కొంతమందికి పౌర్ణమి నోములుంటాయి, కొంతమందికి చంద్రుడి నోములుంటాయి, కొంతమందికి ఇంట్లో చేసుకునే నోములుంటాయండి. అలాగా మావైతే చంద్రుడి నోములండి. మాకు చంద్రుడు వచ్చిన తర్వాతే నోములు అనేది బిగించేసుకోవాలి. అంటే ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు. ముందు చంద్రుడికి పూజ చేసిన తర్వాతే ఇంట్లో పూజ చేసుకోవాలి. చూడండి మర్రి ఆకులు, మర్రి ఓడలు, మర్రి కాయలతో అయితే గౌరీదేవి దగ్గర అన్నీ పెట్టుకొని పువ్వులు, పాత నోము దారాలు, కొత్త నోము దారాలు అన్నీ పెడతాము. జామకాయలు, అరటికాయలు మా ఇంట్లో ఎంతమందిమైతే ఉన్నామో అన్ని ఇస్తరాకులు వేసి మేము వండిని అన్నీ అయితే పెడతామండి. పూర్ణాలు, పెసర పూర్ణాలు, కంది పూర్ణాలు అయితే చేస్తాము. కంది పూర్ణాలు ఇంట్లో వాళ్ళకి, పెసర పూర్ణాలు బయట వాళ్ళకి. ఇంకా చంద్రుడి పూజ అయితే మేము బిగించేసామండి. ఇంకా కాళ్ళకి పసుపది రాసుకుంటున్నాము. మా బుడ్డమ్మాయి కూడా ఇంకా చంద్రుడు వచ్చేసాడండి. దీపారాజన అయితే ఇంట్లో నేను పెద్ద కోడలండి కాబట్టి ముందు నేనే చేసేయాలి. అందుకని చెప్పి నేను దీపారాజన అయితే మొదలు పెట్టేశాను. దీపారాజన చేసి చంద్రుడికి చూపించి ఇంకా తాంబూలాలు అయితే వదలాలండి. చూడండి ప్రాసెస్ అయితే చాలా బాగుండిద్ది. కాకపోతే గుర్తుపెట్టుకొని అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. మా తమ్ముడైతే వచ్చాడండి. మా అమ్మ మా నాన్న రాలేదు. మా తమ్ముడిని పంపించారు. వాడొచ్చాడు. ఇంకా నేను మా తోటికోడలు ఇద్దరం కలిపి దీపారాధన చేసేసి చంద్రుడికి దండం పెట్టుకొని ఇంకా కాయలు అవి విసురుతారండి. ఆ కాయలు అవి విసిరాలి. ఏంటి జామకాయలు, అరటికాయలు, కొబ్బరికాయ ఈ 3 అయితే విసురుతారండి. పెళ్లి కాని వాళ్ళకైతే మంచిగా జాబ్‌లో వాటిల్లో ముందుకొస్తారని, పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలు పుట్టాలి అని చెప్పి అవైతే పట్టుకుంటారు. మేము విసిరితే వాళ్ళు పట్టుకోవాలి. 3 సార్లు ముందు అరటికాయలు పట్టుకొని 3 సార్లు ఈ దీని చుట్టూ అమ్మవారి చుట్టూ తిరగాలి. మళ్ళీ 3 సార్లు మళ్ళీ విడిగా కొబ్బరికాయ పట్టుకొని తిరగాలి. మళ్ళీ 3 సార్లు మళ్ళీ జాంకాయ పట్టుకొని తిరగాలి. ఇలా తిరిగి ఒక్కొక్కటిగా 3 సార్లు తిరిగిన తర్వాత ఒకటి విసరడం, 3 సార్లు తిరిగిన తర్వాత ఒకటి విసరడం చేసి వాళ్ళకి విసురుతామండి. ఎవరైతే పట్టుకుంటారో ఇదిగోండి మా తోటికోడలును, మా ఇంటి పక్కన అమ్మాయి ఇద్దరు వాళ్ళకైతే ఇంకా మా తోటికోడలికైతే నెక్స్ట్ బేబీ కోసం మా ఇంటి పక్కన అమ్మాయికైతే మొన్నే రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి కూడా పట్టుకుంది. అవి విసిరేటప్పుడైతే భయమేసిద్దండి. ఎవరి తల మీద తగిలిద్దో, ఏమైద్దో అని చెప్పి. ఇంకా అట్లానే విసురుతాము. ఇంకా వాళ్ళిద్దరైతే పట్టుకొని నుంచున్నారు. చంద్రుడిని చూస్తూనే విసిరాలి అవన్నీ. ఇంకా అలా విసిరిన తర్వాత ఆ అమ్మాయి అయితే పట్టుకుంది. జాంకాయ పట్టుకుంది. అరటికాయలు ముందు విసిరాను అవైతే పడిపోయినాయి. మళ్ళీ జాంకాయ అయితే మా ఇంటి పక్కన అమ్మాయికి దొరికింది. అరటికాయలు మా తోటికోడలు తీసుకుంది. ఇదైతే బాగుండిద్దండి. నేనైతే మా తోటికోడలు విసిరినప్పుడైతే నేను జాంకాయ అయితే పట్టుకున్నానండి. అది ఒళ్ళో పడితేనే పట్టుకోనవసరం లేదు. ఒక్కోసారి కింద పడతాయి కదా! వాటిని ఎవరికన్నా ముందైనా సరే మనమైనా తీసుకోవచ్చు. అలా అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కిందకెళ్ళాము. దీపారాధన, హారతి అన్నీ చేసేసుకున్నాము పైనే. ఇంకా కొబ్బరికాయ టాస్క్ అయితే వచ్చేసిందండి. ఆ కొబ్బరికాయ టాస్క్ మా అత్తయ్య అది ఎట్లా పట్టుకోవాలి, ఏంటి, ఎవరెవరు ఉండాలి ముందర అని చెప్పి చెప్తున్నారు.
ఇంకా ఆవిడ ఎలా పట్టుకోవాలా ఏంటని చెప్పిన తర్వాత నేను మళ్ళీ కొబ్బరికాయ పట్టుకొని 3 సార్లు తిరిగానండి. కొంచెం దూరంగా నుంచోమంటున్నారు. ఎందుకంటే బట్టల తాళ్ళు అవి ఉన్నాయి. అవి తగిలితే మళ్ళా ఇబ్బంది. అది ఎవరో ఒకళ్ళ తలకి తగిలేసిద్దని చెప్పి భయమేసి కొంచెం దూరంగా నుంచోమంటున్నారు. ఇంక ఇసిరాలండి. అది ఇసిరేటప్పుడే భయమేస్తుంది. ఇంకా ఆఖరికి ఇసిరేసాను. అది విడిగా పడింది. ఇంకా మా ఇంటి పక్కన మా అమ్మగారైతే తీసుకుందాం అనుకున్నారు. ఇంక మా తోటికోడలే దాన్ని గబగబా పరిగెత్తుకొని తీసుకుంది. ఇంక ఇద్దరం కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకున్నాము. ఈసారి నోములైతే చాలా అంటే చాలా జరిగాయండి. పిలిచిన వాళ్ళందరూ తాంబూలానికొచ్చారు. ఇంకా అలా నోములైతే బాగా జరిగిపోయాయి. ఆ నోములు అలా జరగడం కూడా మాకైతే బాగా నచ్చింది. ప్రతిసారి మేము పిలిచినా సరే తక్కువ మంది రావడం లేదు అనంటే వచ్చిన తర్వాత కూడా జనం లేరని చెప్పేసి వెళ్ళిపోవడం అలా జరిగింది. ఈసారి మాత్రం అదేమీ లేదు. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. మా తాంబూలాన్ని తీసుకున్నారు. వీళ్ళండి ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ అవతల వైపు ఉన్నారు మా వెనకాతల. హారతి ఇచ్చేసి, హారతి చూపించేసి, ఇంకా చంద్రుడికి కూడా హారతి చూపించి అందరికీ కూడా తీసుకోమని చెప్పామండి. ఇంకా మా ఆచారం ప్రకారం అయితే 5 దా 5 పేట దారాన్ని 5గురు ముత్తైదువుల మెడలో వేయాలండి. వేసి మాకు చంద్రిక అని ఉండిద్ది. ఆ చంద్రికని మా మెడలో వేయించుకోవాలి ఇంటి కోడళ్ళము. ఇంక కిందకొచ్చిన తర్వాత కేదారేశ్వర స్వామి వ్రత కథ, అష్టోత్తరాలు అన్నీ చదువుకొని ఇంకా దీపారాధన అయితే పూజ అయితే ముగించేసుకున్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొబ్బరికాయలైతే కొట్టేశారు. ఈ నోములు ఉపవాసం ఉన్నవాళ్ళు అయితే ముందుగా ఉపవాసాన్ని చెల్లించాలి. అక్కడ పెట్టారు కదండీ ప్లేట్స్‌లో అదే విస్తరాకుల్లో పెట్టారు కదా! ఆ విస్తరాకుల్లోయి మా ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి. బయటోళ్ళు ఇంకెవరు అవి ముట్టుకోకూడదు. ఏమన్నా మిగిలినా సరే ఇంక అలానే పడేయాలి తప్ప బయటోళ్ళు ఎవరు ముట్టుకోకూడదు. చేతికి ఎన్ని పూర్ణాలొస్తే అన్ని పూర్ణాలు 3 సార్లుగా వడ్డించాలి. ఇంట్లో వాళ్ళకి కంది పూర్ణాలు, బయట వాళ్ళకి ఇవ్వడానికేమో పెసర పూర్ణాలైతే పెట్టాలండి. అయి పెట్టించినప్పుడు ఇంక మా ప్లేట్స్‌లోనే మా పిల్లలతో కూడా పెట్టించేసాము. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తామండి ఈ నోముల కోసం. ఇవి చాలా జరుగుతాయి. నోములంటే ఇంక ఇంట్లో వాళ్ళందరం కలిసి చేసుకుంటాం కదా! అందుకని నచ్చుద్ది. మా వారైతే కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొబ్బరికాయలన్నీ కొట్టేసి, దండం పెట్టుకొని బయటకొచ్చేసి ఇంకా హారతి ఇచ్చేశారండి. వ్రతం అయితే జరిగింది. కొంతమందికి త్రిమూర్తుల వారి వ్రతం కూడా ఈ కార్తీక మాసంలోనే చేసుకుంటారు. మీకు కూడా ఇట్లాంటి నోములు ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మేమింకా ఆ రోజు నైట్‌కే భోజనం చేస్తామండి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి నైట్ ఇంక భోజనమే చేయాలి. ఒకవేళ ఉపవాసం లేకపోయినా సరే ఆ విస్తరులోయే తీసుకొని తినాలి. ఇబ్బందేముండదు. చాలామంది ఏంటంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నారు కాబట్టి ఇంకొకళ్ళు అయితే టిఫిన్ అయితే చేస్తారండి. మాకైతే అలా కాదు. కలగూర, ముద్దపప్పు, నేతి బీరకాయ పచ్చడి అనేది కార్తీక మాసంలో తినాలి అని అంటారు. కానీ మేము అది ఆ నేతి బీరకాయ పచ్చడి నోముల రోజు మాత్రమే చేసుకుంటామండి. మిగతా రోజుల్లో కూడా చేసుకుంటాము. నోముల రోజు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా ముద్దపప్పు, పొంగలి అయితే పెడతామండి. కలగూరలో అన్ని కూరగాయలు వేస్తాము. కలగూరగా చేస్తాము. ఈ కందిపప్పు, పెసరపప్పు, నీళ్ళు ఉంటాయి కదండీ! ఇంకా కందిపప్పు, మిగతా కూరగాయలు అన్నీ కట్ చేసుకొని వాటిని పప్పుచారుగా పెట్టుతామండి. అలానే చేయాలి. ఎప్పటినుంచో వస్తున్న ఆచారం కాబట్టి ఏది కొంచెం తప్పు కూడా చేయకూడదు. ఒకవేళ తప్పు చేసినా సరే ఇంకా క్షమాపణ కోరుకోవాలి. కేదారేశ్వర స్వామి వారంటే తెలిసిందే కదా! శివపార్వతులండి.
ఆ శివపార్వతులకి పూజ చేసుకొని తప్పొప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి అని చెప్పైతే దండం పెట్టుకుంటాము. పూజ అయితే జరిగిద్దండి మాకు. ఎందుకనంటే చంద్రుడి పూజ అనేది ఇంకా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.